ద్వారా తెలియజేయడం అనేది ఓకే మంచిది మూర్తి గారు, కాదు ఒక్కసారి అనేది నా యొక్క అభిప్రాయం. ఒక్కసారి రాహుల్ గారితో మాట్లాడదాం. టీపీసీసీ సెక్రటరీ వారు రాహుల్ గారు, నమస్తే అండి. రాహుల్ గారి సిగ్నల్ కొంత వీక్గా ఉన్నట్లుంది, నెట్ ఇష్యూ ఉన్నట్లుంది. ఒకసారి శశి గారితో మాట్లాడదాం ఈలోపు. శశి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఏంటండి ఎలా చూస్తారు అంటే, ఎస్ అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉండకూడదు అనేటువంటి మాట నేను చెప్పను. ఎవరు ఏ రంగంలో రాణించినా కానీ ఆ రంగానికి సంబంధించి అభిమానులు ఉంటారు, వ్యక్తిగతంగా కూడా అతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. అభిమానం మితిమీరినప్పుడు ఎంతవరకు పరిస్థితులు వెళ్తాయి అనేది సంధ్యా థియేటర్ ఇష్యూలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, క్లియర్గా చూస్తున్నాం. సరే, సంధ్యా థియేటర్ ఇష్యూ కొంత డిఫరెంట్, మూర్తి గారు అన్నట్లుగా కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే పోలీసులు చెప్పినట్లుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా క్రౌడ్ అంతా అటువైపు మళ్ళడం జరిగింది. కాకపోతే ఇక్కడ పూర్తిగా ఒక ఈవెంట్ లాగా నిర్వహిస్తున్నారు ఆ స్టేడియంలో. ఎక్కడో లోపల గేట్లు పెట్టి పాసులు ఉన్నటువంటి వాళ్ళని ఎలా చేస్తామని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా అసలు వినకుండా ఆ బెంగళూరు యువతంతా కూడా అక్కడికి వేల సంఖ్యలో రావడంతో ఆ గేట్లన్నీ కూడా ముందుకు తోసేసి ఆ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఎలా చూస్తారు అంటే, ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఈ మొత్తం ఆర్గనైజేషన్ ఏదైతే ఈ నిర్వహించిందో వీళ్ళ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ప్రజల నిర్లక్ష్యం అనుకోవాలా? ఎక్కడ ఏం జరిగింది? ఇంత దుర్ఘటన జరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉన్నా కానీ ముందుగా మీ ఫోరెస్ట్ స్టూడియో సంబంధించిన అందరూ కూడా నమస్కారాలు. విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దవాళ్ళు మాట్లాడారు, గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ అక్కడున్న పరిస్థితులు ఏంటంటే, అక్కడున్న పుష్ప సంబంధించిన సినీ ఆ వ్యవహారం వేరు, ఇక్కడున్న క్రికెట్ కి సంబంధించిన వ్యవహారం వేరు. ఇవి మనం అన్ని కూడా ఒక కోణంలో చూడాల్సిన పరిస్థితి కాదు. రెండోది ఏంటంటే, పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మీరు కూడా చెప్పారు, పుష్ప టూ సంబంధించిన ఏంటంటే, ఇక్కడ అభిమానులు వాళ్ళు వచ్చిర్రు, అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడున్న పరిస్థితులు వేరు. ఇక్కడ ఆర్సీబీకి సంబంధించిన కర్ణాటక వ్యవహారంలో ఆ స్టేడియంలో కానీ ఆ ఉన్న వ్యవహారంలో కానీ అక్కడున్న ఎవరిని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. అక్కడున్న ఎవరైతే ఆ రోజు క్రికెట్ కి సంబంధించిన అభిమానులు వాళ్ళందరూ కూడా 24 గంటల లోపు వీళ్ళు ఏం చేశారంటే ఈ ర్యాలీ పెట్టిర్రండి. ఇది ఒక అభినందన ర్యాలీ పెట్టారు. దానికి కొంచెం టైం తీసుకునే పరిస్థితి ఉండే. ఈ లోపు ఏం జరిగిందంటే, ఏదైనా కానీ ఆ ఒక్క వ్యవహారంలో పోలీస్ కానీ ఎవరు కానీ ఏం చేస్తారండి? అక్కడ గవర్నమెంట్ ఏది ఉన్నా కానీ, అంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎవరిని తప్పదు. ఇప్పుడు అట్లా అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ కూడా పుష్ప 2 హీరో వచ్చిందండి. హీరో వచ్చిన తర్వాత కంట్రోల్ ఏం చేయగలుగుతారు అక్కడున్న పరిస్థితులలో? హీరో రావడం ఎందుకు అనేది కూడా క్వశ్చన్ కదా. దేనికి? 200 వీ షుడ్ క్వశ్చన్ ఇట్ అండి. అసలు హీరో రావడం దేనికి అనేది కూడా క్వశ్చన్ డెఫినెట్ గా. దేనికి? ఫస్ట్ షోకి అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి హీరో స్పెషల్ షో వేయించుకొని చూడలేడా? దేనికి? నాట్ జస్ట్ నేను అల్లు అర్జున్ని ఇండివిజువల్గా టార్గెట్ చేయడమో బ్లేమ్ చేయడమో ఎక్కడ కూడా చెయ్యట్లేదు. చాలా థియేటర్ల దగ్గరికి సడన్ సర్ప్రైజ్ల పేరుతోటి ఏదో ముసుగులు కట్టుకొని వెళ్ళి అక్కడ చూడడము దేనికి? ఇదంతా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు. అంటే బెనిఫిట్ షోలు అనేది నిర్వహించొద్దని చెప్పేసి మేము గతంలో కూడా మేము ఆర్గనైజేషన్ తరపు చెప్పినాం. బెనిఫిట్ షోలు అనేది అది ఆర్థిక పరమైన అంశాలు. అవి బెనిఫిట్ షోల ద్వారా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆర్థిక పరమైన వ్యవహారాలు తప్ప, ఇప్పుడు ఒక ప్రాణం ఏందండి? ప్రాణం అయిన తర్వాత ఇదంతా కూడా ఎవరు భరించాలి? అది కూడా మేము దానికి భరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఇలా ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ వెనకాల 200% అక్కడ పోలీస్ వైఫల్యమా, గవర్నమెంట్ వైఫల్యమా,
లేకపోతే ఇంకో వైఫల్యం అనేది ఎందుకంటే 200% ఫస్ట్ మనం ఎవరైతే అభిమానులు ఉంటారో దయచేసి మనకు ఫ్యామిలీ ఉన్నది, మనకు అంటూ ఒక తల్లిదండ్రులు ఉన్నారు, మనకంటూ ఒక కుటుంబం ఉన్నది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది. ఆ రోజు బెనిఫిట్ షోలకు పుష్ప 2కి పేరు, 2 రోజుల తర్వాత సినిమా చూడొచ్చండి మనం. ఆ రోజు సరే మనం వాళ్ళను ఫ్యాన్స్ మనం తప్పుపట్టద్దండి. మళ్ళీ దీన్ని మనం దయచేసి మీరు మీడియా దీన్ని వేరే చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లో మనం ఏది కూడా ఏ కొన్న కూడా ఆలోచన. ఇప్పుడు ఆ బాబు ఇవాళ ఆ రోజు ఆ తొక్కిసలాట చనిపోయిన తొక్కిసలాట బాబు ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి మనం అందరూ ఊపిరి తీసుకున్నాం. అంటే ఆ తల్లి చనిపోయింది, ఆ బాబుకు తల్లి ఎవరు తీసుకొస్తారండి? అది కూడా మనం అవసరం ఉంది. దయచేసి నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు తల్లి తండ్రి పిల్లల్ని తీసుకుపోవడం అనేది అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే చిన్న పిల్లల్ని అంత క్రౌడ్లోకి తీసుకెళ్ళి కాపాడుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎంతసేపటికి ఆ హీరోనో ఆ పోలీసులు సరిగ్గా లేరు, లేకపోతే థియేటర్ యాజమాన్యం తప్పని ఎంతసేపటికి వాళ్ళపైన దోసేస్తున్నాం. కానీ సమాజంలో మనముంటూ వ్యక్తులుగా మన బాధ్యత ఏంటనేది మనం మర్చిపోతున్నామేమో. దయచేసి సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున దయచేసి 2 రోజుల తర్వాత అయినా మన సినిమా చూడవచ్చు. మీకేమన్నా ఇప్పుడు మనం ఈ సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులం. దయచేసి మనం ఇలాంటి వ్యవస్థల పట్ల ఇలాంటి వ్యవహారాల పట్ల మనం ముందస్తు చూపులు ఇవన్నీ వ్యవహారం చేయకుండా దయచేసి నేను అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మన అందరం కూడా సమాజానికి మనం ఒకే ధర్మం, ఒకే చట్టం, ఒకే వ్యవహారం అనే మనం ఇవన్నీ కూడా మనందరం కూడా ఈ ముందస్తు చర్యలు, ఈ తొందరపాటు చర్యలు చేయకుండా దయచేసి తల్లిదండ్రులకు అందరికి కూడా యువకులకు బైక్ రైడింగ్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు సమాజం ఉన్నది, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనకు కుటుంబం ఉన్నది. మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మన కుటుంబం, మన సమాజం, మన అందరి గురించి ఆలోచన చేసి ఇదంతా వివరం చేసుకోవాలి. నేను మళ్ళీ మీ మీడియా ద్వారా నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ మధ్యలో బైక్ రైడింగ్లు ఇదంతా వ్యవహారం కూడా ఉన్నది. మేము ఆర్గనైజేషన్ తరఫున మేము కూడా డీజీపీ గారికి గౌరవం జరిగింది. దయచేసి ఈ 4 వీలర్ల ఆడేడ బైక్ రైడింగ్ చెప్తా ఉన్నారు, కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము కూడా వాళ్ళకు విన్నవించేది ఏంటంటే దయచేసి మనకు కుటుంబం ఉన్నది, మీకు భవిష్యత్తు ఉన్నది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మస్తు మంది కొడుకుల పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీల కొడుకులు ఇదే బైక్ రైడింగ్ చేయబట్టి. దయచేసి భారతీయ జనతా పార్టీ దయచేసి సుభిక్షంగా ఉండాలి.